మొదలు పెడదామా? లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ వింత ప్రపంచం. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండాలి. ఓ ఓ ఓ బ్రహ్మాండంగా ఉందని అందరితో అవి జెడ్పీటీసీ ఎన్నికలు అవనివ్వండి, తర్వాత వచ్చే ఏ ఎన్నికలు అవనివ్వండి, ఫ్యాన్ గుర్తుకి కళ్ళు మూసుకుని ఓటు వేయాలన్న విషయం గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా ప్రజలకు అర్థమైపోయింది. ఈసారి జరిగే పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో కళ్ళు మూసుకుని ఫ్యాన్ గుర్తుకి ఓటేసి స్టేషన్కి రావాల్సి ఉంటుంది. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నెల్లూరు పెద్దారెడ్డి గారి మేనల్లుడు. ప్రజలు కొంచెం ఏమారితే మాక్సిమం ఈవీఎంల మ్యానిపులేషన్. పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అంటారు. తోక తిప్పితే తోక కట్ చేస్తా. చంద్రబాబు గారు మా తోకలు కట్ చేయటం కాదు, మా తోకలు జనమే కట్ చేశారు. బ్లూ మీడియాకి బుద్ధి రాదు, మీకు కూడా చూపిస్తానులే, సమయం వచ్చి చూపిస్తా. కొడకల్లారా కాసుకోండి. తెగని గాలిపటం లాంటి ఆడది రోజా. ఆమె వల్లే వైఎస్ఆర్సీపీ పార్టీ పతనం అయిపోయిందని చెప్పడానికి కూడా ఎవడు కూడా కాదండి. ఎందుకంటే అమ్మటి రాంబాబు గారు ఇంతకు ముందే చెప్పాడు పెద్ద పిచ్చపులుగా అని. ఆడపిల్లలా ఉందారా ఒక మాట చెప్పండి రా. ఆడతనం అనేది ఆమె దగ్గర ఎక్కడ ఉందో నాకేం కనిపిస్తలేదు. కరెక్ట్ గా ఒక చిన్న విలేజ్ లాగా వచ్చింది. వచ్చి మొత్తం అందరూ బస్ స్టాండ్ లాగా జనం అంతా బస్ కోసం వెయిట్ చేస్తారు. అంత ఫాస్ట్ లో డోర్ తీసి దూకేశారు. అట్లే పోయి పడ్డాను అంత ఫాస్ట్ లో. సో జగన్ గారు అలర్ట్ అయిపోయి ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను ఎత్తి లాగి లోపలేసి మళ్ళీ తీసుకెళ్లిపోయారు. నువ్వెవ్వడివి అని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ అనేవాడు అయ్యా పీకే నువ్వు ఏమీ పీకలేవు. పవన్ కళ్యాణ్ సైకో మెతమకి చెప్తున్నా. దత్తపుత్రుడు ఎలాంటి వాడు అని అంటే, నువ్వు బతికున్నంతకాలం నీకు టైం ఇస్తున్నా. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో నువ్వు మాజీ ముఖ్యమంత్రిని కనుక చేయగలిగితే రాజకీయాలు వదిలేసి నేను వెళ్ళిపోతాను. ప్రజాస్వామ్యంలో రేపు రాజకీయాల కోసం, రేపు రాజకీయాల్లో మనం అధికారంలోకి రావటానికి ఆలోచించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. రాత్రికి రాత్రి మారిపోయారంటరా. జగన్మోహన్ రెడ్డి గారు దొంగ 420 పెట్టావు కదా ఫిట్టింగ్. అలా నడుచుకుంటూ బయటకు వస్తూ కనిపిస్తే చాలు. ఎప్పుడు పోతాడో కానీ పని చేశాడు. ఇది అడుగు చేయలేదాడు, ఏకల పీకనందుకు కూడా పనిచాడు. నా అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషాన్ని చూడాలని చెప్పి ఈ రోజుకు నేను చెప్తా ఉన్నా, ఓడిపోయాం పర్వాలా, ప్రతిపక్షంలో కూర్చొని ఉండం అది పర్వాలా, మళ్ళీ రీలు వెనక్కి తిరిగి మళ్ళీ అదే రోజుకు మళ్ళీ తిరిగి వెళ్ళి కనీసం ఇలా జరుగుతుందని తెలుసు కదా ఇప్పుడు ఎలా చెప్తావు అని చెప్తే మళ్ళీ ఆ రోజు వచ్చినప్పుడు ఇదే విధంగానే మళ్ళీ చెప్తా. మనకు అర్థం కాలేదురా, కానీ ఏదో పెద్ద అర్థమే ఉంది. నమస్కారం. వచ్చి రాని ఇంగ్లీష్ నేర్పే స్కూల్ నుంచి కాదు మేము వచ్చింది, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్. తెలుసుకోండి. నేషనల్ అక్రెడిషన్ NABL, నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్. నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. अंदर देना है बोले तो స్థలం రైనా కదా. ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. మీరందరిలో నుంచి నిరాకర్షిస్తున్నాం రాజకీయ సౌద్యాన్ని. డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇంటూ 28 నెలలంటే 64,000. తన జీవితంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల 3 సంవత్సరాల కాలంలో రేపు సంవత్సరం మాత్రం ఖచ్చితంగా 75 సంవత్సరాల అటెండెన్స్ ఉండేట్టుగా చర్యలు తీసుకోమని అడుగుతా ఉన్నా. సర్వే రిపోర్ట్ల ప్రకారం చూస్తే తేలిన నంబర్స్ 27,819 మంది ఫారెన్ రిటర్నీస్. దెబ్బలు కొట్టినప్పుడు
అవతలోడు గట్టిగా కొట్టాడు అని చెప్పి ఇట్లా వెనక్కిపోగలుగుతామే తప్ప వెనక్కిపోతాం గాని కొట్టాడు కాబట్టి అని చెప్పి అనుకోవాల్సిన పనుల. using the Gerber, Weibull, Berntrop or Schmidt, Bonsky, Rascal. బ్రిటిష్ వారు స్వాతంత్రం కోసం పోరాటం చేస్తా ఉన్నప్పుడు కాస్తో ఇష్కిస్తో తోడు దగ్గరకు వచ్చాయి కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కు మధ్య జరుగుతా ఉన్న అవగాహన ఇది. పొటాటో పొల్లిగడ్డనే అంటారు కదా. జుట్టుంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. ఘటన జరిగినప్పుడే బాధితులను అరెస్ట్ చేసినంటే ఇంత దూరం వచ్చేది కాదు. జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ద్వారా యూరిన్, మలేరియా, డెంగీ. మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక మహిళ కాబట్టి నాకు షాల్వా కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు? షాల్వా కప్పాల్సింది పోయి పొగడాల్సింది పోయి నాకు అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. అందరికీ నమస్కారం. నా వైసీపీ కుటుంబానికి నా తరఫు నుంచి ఉడతా భక్తి సాయంగా నేను అందిస్తున్నటువంటి ఒక చిన్న కానుక. ఆత్మరక్షణ విద్యలో మాత్రమే కాక అష్టమహాసిద్ధులలో ఒకటైన పంచభూతాలను అదుపు చేయగల వశీకరణ విద్యలోని ఉద్దండుడు బోధిస్తాడు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. కాస్తో ఇష్కిస్తో ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? కోట ఇది వెళ్ళిపోద్ది లోపలికి. భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను. ఏంటి బాబన్నా ఇంకోసారి అన్న? భారతదేశ సార్వభౌమ అధికారాన్ని. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతలా. జగన్ గారి బొక్క 1924లో మళ్ళీ సీఎం చేసి మనందరి కోరికలన్నీ తీర్చుకుందామని ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గారిని 1924లో మళ్ళీ సీఎం చేసి మనందరి కోరికలన్నీ తీర్చుకుందామని నియోజకవర్గంలో జగన్ గారు ఇక్కడ గృహాలు ఓపెన్ చేయడానికి వచ్చారు. ఆయన కట్టిన ఇల్లు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో చూద్దాం. మరి ఆయన పర్యావరణం నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. చూడండి, దాన్ని లోపలికి వెళ్దానే. డోర్ ఇది, డోర్ ఓపెన్ చేస్తే మీరంతా కూడా నాతో రండి. యూరిన్ దగ్గరుండి మీ కళ్ళ ముందు నేను యూరిన్ పోస్తాను. ఏంటి బాబన్నా ఇంకోసారి అన్న? మీరంతా కూడా నాతో రండి. యూరిన్ దగ్గరుండి మీ కళ్ళ ముందు నేను యూరిన్ పోస్తాను. ఏమిటండి మీరు మాట